మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ఈరోజు మన గెస్ట్ శిల్పి కృష్ణ గారు. ఈయన 35 సంవత్సరాలు ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నాడు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. కృష్ణ గారి దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం. సార్ నమస్తే కృష్ణ గారు. మీరు ఈ వృత్తికి ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంది అసలు? మీరు మీ చరిత్ర మీ క్లుప్తంగా చెప్పండి అసలు. ఫస్ట్ బిల్డింగ్ వర్క్ చేస్తున్నప్పుడు పాతపట్నం మండలం క్రిస్టియన్స్ వాళ్ళది కాన్వెంట్ వర్క్ నడుస్తుంది. దాంట్లో నేమ్ బోర్డు రాయమని చెప్పారు. సిమెంట్లో నేమ్ బోర్డు రాస్తున్నలో ఒక స్కూల్కి వెళ్ళే పాప బాబు ఇద్దరు బ్యాగులు వేసుకొని స్కూల్కి వెళ్తున్నట్టు చేయమన్నారు. ఆ వర్క్ నాకు తెలియకపోయినందువల్ల ఆ వర్క్ తెలిసిన ఆయన కోసం ఒక ఊరు వెళ్ళి పాలకొండ పోయి ఒక కుమ్మరాయన ఉంటే ఆయన దగ్గర 3 రోజులు ఉండి ఆయన తీసుకొచ్చి ఆ 2 బొమ్మలు చేయించి ఇన్ని రోజులు 3 రోజులు 4 రోజులు ఆయన దగ్గర కాపలా ఉండి మనం చేసినాము. అదే మనకు చేతిలో కానీ విత్తుంటే ఇంత ఇబ్బంది ఉండదు కదండి. నేను నేర్చుకోవాలని ఆలోచన అప్పుడు నాకు స్టార్ట్ అయింది. మీరు ఆలోచన రాకముందు అంటే ఏ సంవత్సరంలో ఏ వయసులో ఉన్నారు మీరు? అప్పుడు 18 ఏళ్ళ వయసు ఉంటుంది. 18 ఏళ్ళ వయసులో మీకు ఈ ఆలోచన వచ్చింది. ఏం చేశారు? తర్వాత ఏం చేస్తారు? నేర్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అప్పుడు మా అత్తవారు వైజాగ్లో ఉండేవారు. వైజాగ్ వచ్చి ఆ రోజు ఖాళీగా ఉండి ఏం చేసామంటే అత్తవారింటికి భోజనం చేసిన తర్వాత మ్యాట్ని సినిమాకి పోవాలని నేను రోడ్డు అంటే పోతాను. మధ్యలపాలెంలో ఒక బొమ్మల షెడ్ ఉంది. ఆ బొమ్మల షెడ్లో కింది కృష్ణ గారు అని ఆయన నేవీ వాళ్ళ తాలూకు బొమ్మలు చేస్తుంటే అక్కడ సినిమాకి పోకుండా అక్కడికి వెళ్ళి నిల్చొని అదంతా విన్నా. అంతమంది మీది ఏ ఊరు ఏంటంటే ఇలా పలానా పాతపట్నం, ఇక్కడికి ఏమొచ్చావంటే మా అత్తవారింటికి వచ్చాను అని అంటే సరే అని కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చారు. నేను మాట్లాడుతుండగా నేను నేర్చుకోవచ్చా ఈ పని, నాకు ఇంట్రెస్ట్ ఉందంటే నేర్చుకోవచ్చు, కానీ ఇది కొద్దిగా రిస్క్తో కూడిన పని. మీ సిమెంట్ బిల్డింగ్ పనే మంచిది కానీ ఈ పనిలో పెద్ద అన్ని ఇబ్బందులు ఉంటాయి అని అన్నారు. ఏ ఇబ్బంది అని మొదటిగా నేను మీ దగ్గర పని నేర్చుకోవచ్చా అని కృష్ణ గారిని అడిగినప్పుడు ఆయన ఏ విధంగా స్పందించారు? ఎలాంటి మీకు సలహాలు సూచన అంటే నేర్చుకున్నప్పుడు మీరు ఆ మాట అన్నప్పుడు సరే వచ్చేమో జాయిన్ అన్నాడా? అలాగనలేదు. ఇంకేమన్నాడు? ఏంటి అలాగే అంటే నేర్చుకోవాలంటే నేర్చుకుంటే పెద్ద భాగ్యమేం కాదు, కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పని. ఓపిక మీద నేర్చుకుంటానంటే రా అన్నారు. ఎప్పటి నుండి రావాలంటే నీ ఇష్టం ఎప్పుడు వచ్చిన పర్లేదంటే రేపటి నుండి వస్తా అని చెప్పాను. ఆ తెల్లవారి నుండి వెళ్ళి ఆయన ముందు ఉంటే నాకు వెనక సైడ్, అప్పుడు నాకు బిల్డింగ్ పని స్టార్ట్గా వస్తుంది కాబట్టి మాలు అంటించడం, ఇటుక ముక్కలు అంటించడం వాళ్ళకి చెప్తుండేవాడు వెనక సైడ్ బ్యాక్ సైడ్. అలాగ వాళ్ళతో నేర్చుకుని అంతలో ఆయన న్యాచురల్ వర్క్ చేస్తాడు, టెంపుల్ వర్క్ చేస్తాడు, టెంపుల్ మీద విగ్రహాలు చేస్తాడు. ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ దాంతో ఒకటి. అంతలో తాటిచెట్లపాలెం అని వైజాగ్లో ఉంది. తాటిచెట్లపాలెం అక్కడ 35 అడుగుల బొమ్మ చేశాను. ఆయన నేనే చేశాను. అక్కడ నుండి కంటిన్యూ ఆయనతో 6 సంవత్సరాలు. అంటే పూర్తిగా నేర్చుకోవడానికి మీకు 6 సంవత్సరాల సమయం పట్టిన తర్వాత కూడా ఆయన సలహాలు తీసుకొని ఒక 5-6 సంవత్సరాలు మెయింటైన్ అయినాం. ఆయన వర్క్ మీద నేను, నా వర్క్ మీద ఆయన కలిసిమెలిసి పని చేసుకుంటాం. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అల్లుడాలో ఉన్నారు, వాళ్ళ పెద్దాపురం రాజకుమార్ అని ఒక ఆయన, అలాగే వాళ్ళ వియ్యంకట్టు బొడ సూర్యరావు అని పెద్ద మీకు ఇండమెంట్లో మంచి నెంబర్ 1 వర్కర్ కాంట్రాక్ట్. వాళ్ళ దగ్గర పాలకొండలో ఒక టెంపుల్ అవుతుంది, జగన్నాథ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర ఆయన లెటర్ రాసి మీరు అక్కడికి వెళ్ళండి ఆయనతో చెయ్యండి అని చెప్పి ఆ లెటర్ పట్టుకొని 15 రోజులు తిరిగాను ఆయన దగ్గర, ఆయన పనులు పెట్టుకొని. అప్పుడు మళ్ళీ కొంతమంది అక్కడ ఉండాలి అంటే ఆయన పాపం అలా తిరుగుతున్నాడు, మీరు కొద్దిగా పనిలో పెట్టుకోండి అని చెప్తే ఆయన అవకాశం ఇచ్చారు. ఆయన ద్వారా ఒక 2-3 నెలలు అక్కడ చేశాను.
చేసిన తర్వాత ఆలోపు ఈయనకి ఏమైందంటే ఒక ఆంజనేయ స్వామి బొమ్మ చేస్తున్నాడు, కట్టిరిగి కింద పడ్డాడు, కాలు ప్యాచర్ అయింది. ఆ కాలు ప్యాచర్ అయినా వాళ్ళు అక్కడ ఉన్నా ఈయనకి తగ్గిన తర్వాత మళ్ళీ ఎంత ఎత్తు నుంచి పడిపోయారు? అంటే ఒక 9 అడుగులు ఎత్తుండే పడి కట్టి ఇరిగింది అనమాట, కింద పడిపోయి కాలు ప్యాచర్ అయితే ఆయనకి మళ్ళీ కాలు రైట్ అయిన వరకు ఆయన దగ్గరికి వేసి మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చి ఈయన దగ్గరికి వచ్చేసిన తర్వాత మా ఏరియాలో కొన్ని వర్కులు వస్తుంటే ఆయన మేము కలిసి మళ్ళీ చేసాం. సో ప్రధానంగా ఈ శిల్పి ఈ బొమ్మలు చెక్కాలి, ఇట్లా దీన్ని డిజైన్ చేయాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? అక్కడే ఇప్పుడు ఆయన చేస్తుంటే చూశాను కదా, మనకి చెయ్యాలని ఆలోచన వచ్చింది. తర్వాత ఆ 2 బొమ్మలకి మనం తీసుకెళ్ళి చేయాలి. మన చేతులు విద్య ఉంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఇన్ని రోజులు కాసుకొని ఉండవలసిన అవసరం లేదు కదా, ఎట్లా నేర్చుకోవాలని అంటే ఆయన అవకాశం ఇచ్చాడు. సరే, మీ కుటుంబం దగ్గరకు వద్దాం. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఒక అబ్బాయి, 2 పాపలు. అబ్బాయికి ఏ రోజన్నా ఈ వృత్తి మీద ఎప్పుడన్నా మీ నాన్నగారు నాకు ఇది నేర్చుకుంటాను, నేను కూడా మీ వైపు నుంచి వస్తాను, ఈ రంగంలో కొనసాగుతాను అని ఎప్పుడన్నా మీ దగ్గర వచ్చి చెప్పాడా? చెప్పండి, నేను పెట్టాను కూడా. ఆయన ఖాళీ టైంలో ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు సమ్మర్లో సెలవులు వచ్చేది, ఆ సెలవుల్లో ఇటుక కట్టు వరకు వాటికి ఇంటికి పెట్టాను. దాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఇప్పుడేమో ఆయన ఇది ఇంటీరియర్ డిజైన్ వర్క్ చేస్తాను. ఇంటీరియర్ అంటే దీనికి రిలేటెడ్ గానే ఇంటీరియర్లు ఎక్కువ, మీరు శిల్పి కదా. సో ఓకే, మీకు దీని మీద జీవనోపాధం ఎలా ఉంటుంది? మనకంటే ఇది వేరే వాళ్ళు పెట్టుకుందామంటే సరిగ్గా దొరకరు. ఒకళ్ళు దొరికినా వాళ్ళు కరెక్ట్ నిలకడగా రారు, ఉండరు. వీలైనంత వరకు నేనే చేస్తా. ఎందుకంటే మరి ఒప్పుకున్న తర్వాత నా చేతుల విద్య లేనప్పుడు ఒప్పుకుంటే మరి వాళ్ళకి టైం. అమ్మవారి విగ్రహం చేస్తున్నారు కదా, ఎంత సమయం పడుతుంది? ఇది మీకు ఈ 3 కలిపి 4 రోజులు పడుతుంది. 4 రోజులు పడుతుంది. దీనికి వచ్చే వాళ్ళు దీనికి ఇచ్చే అమౌంట్ మీకు ఎంతవరకు? మనకి ఇప్పుడు ఏమో మొత్తం పెయింట్తో సహా మనం వేసేవాళ్ళం, 1,00,000 రూపాయలు మీటర్లు అంతా మనం 3 విగ్రహాలు కలిపి 1,00,000 రూపాయలు పెయింటింగ్ చేసేవాళ్ళం. పెయింటింగ్ చేసేయాలి, 4 రోజులు సమయం పడుతుంది. సో ఇన్ని 30 సంవత్సరాల మీ ప్రస్థానంలోని ఏ రోజన్నా ఈ రంగంలో మీకు కుటుంబంలోని కొంచెం ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నదా? కుటుంబం అంటే నడవని పరిస్థితుల్లో? నడవని పరిస్థితి అయితే మనకి ఇంతవరకు ఏం లేదు. అది ఎలా అంటే మిగులు లేదు. మన కష్టాలు సుఖాలు పెళ్ళిళ్ళు పేరెంటకాలు అన్నీ కూడా ఈ ఒక్క వృత్తి మీద. మనకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఏమీ లేదు. మన తాపి పెట్టి నడిస్తేనే తాపి అడిగితే మనకు దొరుకుతుంది. మీది బాబాయ్ గారు, మీది శ్రీకాకుళం. ఇక్కడికి వచ్చి దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ చేయబట్టి. ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి రావడానికి, ఇక్కడనే స్థిరపడడానికి ఏంటి ప్రధాన కారణం? నేను హైదరాబాద్లో వర్క్ చేస్తుండేవాడు. ఫస్ట్ కిరాయిలు తీసుకొని చేస్తుండేవాడు. అంతలో మాకు ఫ్రెండ్స్ రాతి శిల్పాలు చేసేవాళ్ళు ఒక 2 ఉన్నారు, నరసయ్య శేష్ అని. వాళ్ళిద్దరు మా ముగ్గురం బాగా క్లోజ్. ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఇక్కడ వాసుదేవపూర్ నుండి లోపలికి పోతే రాశి తండ అని ఉంటుంది, బాలాజీ నగర్ తండ. అవును, అక్కడ కృష్ణుడి టెంపుల్ ఉంటుంది, వేణుగోపాల స్వామి టెంపుల్. దానికి గుడి కట్టడానికి చాలా మంది తీసుకెళ్ళారు, ఒక 7 మంది వెళ్ళారు. అందరూ డబ్బులు తీసుకోవడం వెళ్ళిపోవడం పని మాత్రం చేసేవాళ్ళు కాదు. అది కొండ మీద అనమాట, అది జంగల్ లాగా ఉంటుందని. అప్పుడు ఏం చేశారంటే, నేను అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి ఉంది కదా, అవును, ఇడుపులపై ఆ పక్కన గండి క్షేత్రం అని ఉంటుంది, ఆంజనేయ స్వామి. కడపలో అంటున్నారు మీరు? కడప దాటిన తర్వాత, యాంపల్లి దాటి ఉంటుంది గండి క్షేత్రం. అక్కడేం పంచముఖ ఆంజనేయ స్వామి నాకు ఆర్డర్ వచ్చింది. అది చేస్తుండగా వీళ్ళేమైనా రాతి శిల్పి దగ్గరికి వెళ్ళి, బొమ్మల ఆడడానికి వెళ్ళి, ఎవరైనా మంచి శిల్పి గుడి కట్టిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటే నా కాలు ట్రై చేశారు. నా నెంబర్ కలవలేదు. కలవపోగానే వేరే వాళ్ళకి ఎవరికి అలా చెప్పారు. వాళ్ళు కూడా చూసుకొని వెళ్ళిపోయారు, కానీ చేయలేదు. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి చూడడానికి పోయాను. నీకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తే నువ్వు రాలేదు, ఒక వర్క్ వేరే వాళ్ళకి ఇచ్చినామని. ఇచ్చిస్తే మరి ఇంకెందుకు లేండి అని నేనంటే, లేదు ఒకసారి కనుక్కుంటా ఉందని మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేశాను. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత ఇంకెవరికి ఇవ్వలేదు,
అంటే మనం ఫస్ట్ అనుకున్న ఆయన కృష్ణ శిల్పి వచ్చాడు. అంటే వాళ్ళు కూడా బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు తీసుకుని వచ్చారు. ఆమనగలకి తెచ్చి అక్కడ నుండి గుడికాడికి పోయింది. చూసిన వెంటనే ప్లాన్లు చూపితే ప్లానాలు ఓకే అన్నారు. మార్కింగ్ చేయమని చేసిన అక్కడ వరకు కాంట్రాక్ట్ ఒప్పుకొని స్టార్ట్ చేసిన టైంలో ఇక్కడికి నేను రోజు వెళ్ళి రావాలని నాకు కుదరదు కాబట్టి హైదరాబాద్ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ ఇల్లు ఇచ్చారు. ఆ తండాలు అది ఖాళీ చేసి ఇక్కడ తండాకు వచ్చాం. తండాకు వచ్చి తండాలే ఉండి గుడి కంప్లీట్ చేసి 1 సంవత్సరం ఇక్కడే ఉన్నాం. గుడి కంప్లీట్ చేసిన తర్వాత గుడి ప్రతిష్ఠ అయింది. ఆ ప్రతిష్ఠకి ఈ రామనగారు అయ్యగారు పంతులు గారు ఉంటారు. ఆయనేమో పూజకు వచ్చింది. ఇది ఎక్కడ ఏంటంటే ఇలా శ్రీకాకుళం ఎలా అని చెప్పిన తర్వాత మా అల్లుడు కూడా గుడి కడుతున్నారు, అయ్యప్ప గుడి ఆచార్య గారు అని చెప్పి అప్పుడు ఆయన కోసం నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే ఆయన ఒకసారి నేను పలానా రోజు వస్తానన్నా మీరు రండి అని వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడితే అక్కడ అయ్యప్ప గుడి కాడ కూడా బొమ్మలు ఏమో అన్ని మొత్తం అక్కడ కూడా మీరే చేస్తారు. ఈ 30 ఏళ్ళ ప్రస్థానంలో మీరు ఎన్ని బొమ్మలు శిల్పులు తయారు చేశారు? కనీసం 10-15 వేల వరకు ఉంటాయి సింపుల్గా. 10 నుంచి 15 వేల బొమ్మలు వేసారు. ఈ ప్రాంతానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కల్లకుర్తి ప్రాంతం కల్లకుర్తికి వచ్చి 10 పోయి 11 నడుస్తుంది. ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇది చెప్పండి. ఇంతకు ముందు ఏం చేసామంటే ఫస్ట్ ఊరుకొండ కమాన్ కట్టడానికి వచ్చాం. అంటే ఆ కమాన్ కట్టడానికి ముందు ఇక్కడ లేరు మీరు, ఇంకా స్థిరపడలేదు ఇక్కడ. కమాన్ కట్టడానికి మాత్రం అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. వైజాగ్ నుండి వచ్చి వైజాగ్ నుంచి వైజాగ్ నుండి వచ్చి కమాన్ కట్టాం. కమాన్ కట్టడం అయిపోయిన తర్వాత అక్కడ జీడిపల్లి అని ఉంటుంది గ్రామం. జీడిపల్లి వాళ్ళు చూసి మనకు పిలిచారు. అక్కడేమో టెంపుల్ వర్క్ చేసాం. టెంపుల్ వర్క్ బొమ్మలు అలా గుడిగేనపల్లి అక్కడ ఆర్చి గేట్లో అన్ని కట్టాం. చుట్టూరు గ్రామాలు ఇవన్నీ. తర్వాత ఏమో ఇక్కడ ఇది వెంకటాపూర్లు చేసిన తర్వాత ఆయా గుడిగేనపల్లి చేస్తున్నప్పుడు ఆ సర్పంచ్ ఒక మాట అన్నారు, రెడ్డి గారు, అవును మీరు ఎందుకన్నా రోజు ఎక్కడ పని చేస్తే అక్కడే మనకి ఇల్లు ఇచ్చారు, అక్కడ పని చేసుకొని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం అలా చేసాం. అలా కాకుండా ఒక సెంటర్ పెట్టుకోండి. ఆ సెంటర్ పెట్టుకుంటే మీకు అన్ని రకాల పనులు తెలుస్తాయి కాబట్టి ఏదో బయట పని ఉంటే వెళ్తారు, లేదన్నప్పుడు మీ ఇంటికాడ మీరు పని చేసుకుంటారు అని సలహా ఇస్తే అప్పుడేమో ఇక్కడ ఫోటో స్టూడియో ఉండేది. వెంకటని ఒక ఆయన ఈ పక్క ఈ స్థలం ఆయనతో మాట్లాడి స్థలం ఇప్పిస్తే 500 కిరాయికి తీసుకున్నాం. గురుగారు, ఇప్పటివరకు మీరు ప్రధానంగా ఓన్లీ టెంపుల్స్ అంటే అమ్మవార్లవి దేవుళ్ళవి కాకుండా రాజకీయ నాయకులు కూడా చేస్తుంటారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, ఛత్రపతి శివాజీ, వివేకానంద, ఇది నందిది, ఇది నంది ఇలా ఏ వర్క్ వచ్చి అడుగులు ఉంటుంది నంది, ఇది 6 ఫీట్. ఇవన్నీ వచ్చే ఏ వర్క్ అయినా వచ్చింది, ఫలానా వర్క్ అనేది కాదు, అన్ని రకాల వర్క్. మీ కెరియర్లో ఈ 30 ఏళ్ళ ప్రస్థానంలో మీకు గుర్తుండిపోయే విగ్రహం లేదు? గుర్తుండిపోయే విగ్రహం అంటే ఫస్ట్ నేను గుర్రం మీద శివాజీ విగ్రహం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అది ఆ గ్రామానికి ఫస్ట్ ఇచ్చానమాట. జిల్లాల గ్రామానికి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కొంతమంది చూశారు. అక్కడ నుండి ఇక్కడ మన ఇది వంకేశ్వరం ఒక అది ఇచ్చాం. పొలకంపల్లికి ఒకటి ఇచ్చాం. ఐలం బొమ్మలు, గాంధీ తాడు బొమ్మలు అన్ని రకాలు చుట్టుపక్కల. తర్వాత ఏమో ఈ సరస్వతి బొమ్మలు అన్ని రకాలు వస్తాయి. ఇప్పుడు మీకు ప్రధానంగా గుర్తుండిపోయి అంటే ఎవరన్నా మీకు ఈ విగ్రహం బాగా వచ్చింది, ఫలానా కృష్ణ గారు విలువండి శిల్పి, ఆయన సన్మానించాలి, అలాంటి ఏదైనా అరుదైన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మన కాళికాదేవి, సేమ్ ఇదే కాళికాదేవి 8 ఫీట్లు చేసాం. ఇక్కడే మన దుర్గమ్మ, ఇది మన కల్లకుర్తి పట్టణంలో
ఇక్కడ మన సిబిఎస్ అవును ఇది ఉందా హాస్పిటల్ దగ్గర. హాస్పిటల్, అక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ లోపల చూసి అది. తర్వాత ఆంజనేయ స్వామి 35 అడుగుల ఆంజనేయ స్వామి ఫస్ట్ మా గురువు నేను ఇద్దరం కలిసి చేస్తాం. దాంట్లో నాకు అనుభవం పెరిగింది. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి బాబాయ్ గారు? ఇప్పుడు 65. మీకు రిటైర్మెంట్ తీసుకోరా? మరి ఒప్పుకున్నంత వరకు చేస్తాం. రిటైర్మెంట్ తీసుకుంటే మనకి ఇదే గుర్తు కదా, మనకి పైన ఆస్తులు కానీ లేకపోతే ఇటువంటి వచ్చిన ఆదాయం కానీ అలాంటివి ఏమి లేవు. ఇంకా మీరు 65 సంవత్సరాల్లో కూడా మీరు ఇంకా పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు కదా, మీ కుటుంబ సభ్యులు ఎట్లా ఉంటుంది? మీరు ఇంకెందుకు లేండి ఏమన్నా మీరు దృష్టికి తీసుకొచ్చారా? మా వాళ్ళు పొద్దున్నే ఇప్పటికే ఆగిపోమంటాను. మొన్న ఒకసారి నాకు ఆరోగ్యం బాగోలేకపోయింది, ఆ టైంలో కూడా వద్దు వచ్చి అని అంటే మనకి అందరూ ఆదరిస్తున్నారు. ఆ వచ్చింది చిన్నదో పెద్ద కొద్దిగా టైం ఎక్కువ పెట్టుకుంటాను చేసేస్తాను. గురుగారు చెప్పండి, ఇప్పటివరకు ఎవరన్నా మీకు అంటే ఈ ప్రస్థానంలో మాకు ఇలాంటి వర్క్ నేర్పించవని ఎవరన్నా మిమ్మల్ని సంప్రదించారా? చాలా మంది వచ్చారు కానీ అడగడం వెళ్ళిపోవడమే. వర్క్ వస్తామని మాత్రం ఎవరు వచ్చి అంటే ఏముండాలి వాళ్ళ క్వాలిటీస్ ఏముండాలి? పలానా వాడికి పలానా ఈ రంగంలో ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అలాంటివి ఏమన్నా ఉంటాయా? కొన్ని వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి ఇది కొన్ని మామూలు స్కూల్ కూడా ఉన్నాయి. వీటికి మామూలు టెంపుల్ వర్క్లో డిప్లొమా చేయాలి, అది ఉంది. నీకు ఫైన్ ఆర్ట్ అంటే అది కాలేజీలో అవును చేయాలి. ఇదో భాగం జేఎన్టీలో. అవునవును, జేఎన్టీ కాలేజీలో దీనికి ఫోటోగ్రఫీ కానీ డిజైనింగ్ కానీ విగ్రహాల మీద కొంచెం చేయాలి. అయితే నేనేం చేశానంటే ఈ టెంపుల్ వర్క్ చేస్తుండగా రాయి శిల్పి మాకు ఒక ఆయన పరిచయం, విశాఖపట్నం. ఆయన పేరు హరిప్రసాద్. ఆలగడ్డ శిల్పి ఆయన శిల్పి, ఫైన్ ఆర్ట్స్. ఫైన్ ఆర్ట్ మళ్ళీ శిల్పి. ఓకే. అంటే అలా వచ్చే శిల్పి, వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్యలు అందరు మొత్తం శిల్ప వర్క్. అలాంటిది ఈయన చదువుకొని ఫైన్ ఆర్ట్. ఫైన్ ఆర్ట్లో ఈయన ఏం చేస్తాడంటే కంచులో చేస్తాడు, గాజులో చేస్తాడు, మైనంలో చేస్తాడు, ఫైబర్లో చేస్తాడు, మట్టిలో చేస్తాడు. అన్ని రకాల వర్కులు ఆయనకు వచ్చాయి. నేను ఒకసారి నా ఖాళీగా ఉన్న టైంలో ఏం చేశానంటే ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఆయన షెడ్కి వెళ్ళి మాట్లాడితే, అరే కృష్ణ గారు ఇప్పుడు నువ్వు చేసే వర్కులు ఏమి లేవు కదా, ఏం చేస్తావు అంటే ఏదంటే చూడండి సార్, కే మోడల్ చేస్తావాలి, మట్టిలో బొమ్మలు చేస్తావాలి. నేను ఎప్పుడు చేయలేదని నేను ఒకసారి ప్రపోజల్ చూపిస్తా, దాన్ని ఇప్పటి చేయాలి. ఒక 2-3 బొమ్మలు చేశాను కానీ సెట్ అవ్వాలి. మళ్ళీ ఎలా చేయడం అని ఆయన ఫేస్ ఎలా చేయాలా, ఎంతంత కొలత పెట్టుకోవాలి అవన్నీ చెప్పి ఒక రైట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఇది ఎయిర్పోర్ట్ మనకు ఉంటుంది చూడండి, శంషాబాద్ కొత్తగా తయారవుతుంది. ఆయనకి ఆర్డర్ వచ్చాయి. మొత్తం లెఫ్ట్ రైట్ నడుచుకోవాలి. ఆర్మీ కాదు, నేవీ. ఓకే. నేవీ కాదు, ఎయిర్పోర్ట్. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ తనకు బొమ్మలు ఆయనకి వచ్చాయి. ఓహో. అది నేను మట్టిలో నా చేత అని చేయించాడు. ఆయనేం ఫైబర్లో చేసి అవి కాంచి విగ్రహాలకు మార్చుకొని కాంచి విగ్రహాలు పెట్టారు అక్కడ. హాఫ్ బాడీలు కొన్ని అవన్నీ ఉంటాయి. దాంట్లో నేను కే వర్క్ చేసాను. అక్కడ కానివ్వండి, ఇక్కడ విశాఖపట్నంలోనే కంప్యూటర్ కాలేజ్ ఒకటి ఉంది. దాంట్లో 20కి ఈ 12 ఫీట్ల హైట్లో 20 ఫీట్లు పొడవు. దాంట్లో కంప్యూటర్ ఈ పక్క ఒక జెంట్స్ ఈ పక్క లేడీస్ కంప్యూటర్ పడుతుంది, మధ్యలో మెదడు ఉంటుంది. ఆ వరకు ఒకదాని మీద చేసాం. ఒకదాని మిరాల్డ్ అదేం చేసి ఇటు నుండి చేపలు వెళ్తుంటాయి, పెద్ద చేప అటు నుండి వస్తుంటాయి. తర్వాత జాలార్లు ఒక పడవతో వెళ్తుండి వాళ్ళేసి చేపలు పడుతుంటాయి. అవన్నీ మట్టిలో నుంచి చేసి వాళ్ళని పెంకులో తయారు చేసి కాలు పెంచుకొని. అనుభవం ఎలా ఉంది బాబాయ్ గారు? బాగానే ఉంది. ఇప్పటి వరకు మీరు ఇన్ని విగ్రహాలు తయారు చేశారు. ఇటు దేవుడి బొమ్మలు కావచ్చు, ఇటు అమ్మవారి బొమ్మలు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు మహాత్ములే కావచ్చు, అటు మన నావి కావచ్చు, ఇంకా చాలా కూడా చేశారు. మన రాయపూర్ కూడా ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించిందా ఇంతవరకు? ఒక్కసారి కూడా తెలుగు రాష్ట్రాల్లో మిమ్మల్ని గుర్తించిన ఏదైనా అనుభవం ఏది లేదు. ఏం చెప్తారు గవర్నమెంట్కి మీరు?
రెండు రాష్ట్రాలకి. గవర్నమెంట్లో 2 రాష్ట్రాల్లో కూడా మనము ఒకసారి నాకు ఇక్కడ తెలంగాణ వచ్చింది సార్, కరోనా టైం నాకు కరోనా కూడా వచ్చింది. ఉమ్, కరోనా వస్తే నా పేర్లు రాసుకున్నారు, మా ఆయనది నాది. అప్పటికి 1500 ఎంతో కేసీఆర్ ఇప్పించాడు ఉమ్, ఇంటింటికి. ఉమ్, నాకు ఎంఆర్ఓ ఆఫీస్కి పిలిచారు. ఉమ్, పిలిస్తే ఇద్దరం పోయిన తర్వాత చూశారు నన్ను. మీరు బొమ్మలు చేస్తారు కదా? ఉమ్, అవును సార్. మీరు పెద్ద పెద్ద బొమ్మలు చేస్తారు, లక్షల మీద చేస్తారు, ఉమ్, మీకు కానీ డబ్బులు ఇస్తే కలవకొచ్చి మాత్రం మేము ఇవ్వాలి ఉమ్, అని అక్కడ ఉన్న వాళ్ళు అనేసి మాకు డబ్బులు కూడా ఇవ్వాలి. ఉమ్. అక్కడ కానీ గవర్నమెంట్తో ఏదైనా రావాలనేది మనం ఆశించలేదు, ఇప్పుడు అడగలేదు. అడగలేదు. ఉమ్. అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏంటి అసలు? ఇల్లు కోసం కూడా పెట్టాం, డబుల్ బెడ్రూమ్ కోసం. పెడితే అన్ని అంటే పేపర్లు ఇక్కడ మొత్తం మీకు రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు ఇక్కడే ఉంది. ఆంధ్రాలో ఉందా? ఓటర్ ఐడి కార్డు తెలంగాణలో ఉంది, కల్లగుర్తిలో ఉంది. ఆధారు ఇక్కడే ఉంది. రేషన్ కార్డు అక్కడ ఉంది. రేషన్ కార్డు అంటే మా పిల్లలు వైజాగ్లో ఉంది. వాళ్ళకి జగన్ అప్పుడు స్కూల్కి పైసలు వేస్తున్నాడు కాబట్టి 15,000 వేస్తున్నాడు. మా వాళ్ళకి కూడా చెయ్యోత అనేసి ఆమెకి 18,000 వచ్చాయా? దానికోసం కార్డు అక్కడే ఉంది. బాబాయ్ గారు, ఈ జనరేషను మీరు చేస్తున్న ఈ వృత్తి, మీరు ఎంచుకున్న ఈ వృత్తి మీ ఊరికి మీ నుంచి, మీ దగ్గర నుంచి ఇది అంతరించిపోతుంది. మీ కుటుంబంలో ఎవరు లేరు, దాని మీద మీ ఒక స్పందన ఏంటి? లేదంటే మరి అంతకన్నా ఇప్పుడు మా వాడికి పెట్టాలనుకున్నాం. ఆయన ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని పోయాడు, అది చదువుకున్నాడు. 1 ఇయర్ నేను పెట్టుబడి పెట్టాను, 2వ సంవత్సరం నేను నాకు ఆరోగ్యం బాగోలేక పెట్టుబడి పెట్టలేకపోయాను, అది ఆపుకున్నాడు. మళ్ళేమో ఎలక్ట్రికల్ ఇంజనీర్కి నేర్చుకున్నాడు, అది చదువుకున్నాడు. లవ్ చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని వాడు ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటీరియర్ డిజైనర్గా వర్కులు ఒప్పుకొని వైజాగ్లోనే సెటిల్ అయి చేసుకుంటాడు. మీరు చెప్పండి, మీకు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా, నాకు ఒక ఈ విగ్రహ శిలి ఉంది కదా మీకు, ఏదైతే శిల్పాల్లో మీరు కొనసాగుతున్నారో, నాకు ఒక వారసుడు ఉంటే బాగుంటుంది, కళని ఇట్లాగే కంటిన్యూ దాన్ని ఇట్లా చేసుకుంటూ వెళ్తాడు అన్నట్టుగా ఎప్పుడన్నా ఏ ఆలోచన వచ్చిందా మీకు? చాలాసార్లు ప్రయత్నించాను కానీ మరి ఇంకెవరు కట్టుకోలేదు. ప్రభుత్వాలకు ఏం చెప్తారు? ఈ కళ చాలా అరుదుగా ఉంటుంది, 100 మందిలో ఒక 2-3 శిల్పులు ఉంటారు. వాళ్ళు కూడా దీన్ని ఈ జనరేషన్ పిల్లలకి ఈ శిల్పి అంటే అంత టైం కానీ అంత నాలెడ్జ్ కానీ నాకు తెలిసి ఉండకపోవచ్చు. సో అంతరించిపోతున్న ఈ రంగానికి ప్రభుత్వాలకి మీరు ఏమి అప్పీల్ చేస్తారు ఒకవేళ చెప్పాలంటే? ఇలా చేతి వృత్తులు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓట్లు వేసుకున్నప్పుడే కాకుండా ఈయన ఏం వర్క్ చేస్తున్నాడు, ఇక్కడ ఇప్పుడు 10 సంవత్సరాలు ఇక్కడ మనం చేస్తున్నాం అంటే అన్ని ప్రభుత్వాలకి తెలుసు. తర్వాత రోడ్డు పాయింట్ కానీ మీకు ఎలాగ ఉంది, ఏం చేస్తుంటే ఎప్పుడు కూడా ఎవరు మనకు అడగాలి. అప్పటికి లోన్ పెట్టుకోవాలని ప్రపోజల్ చేశాను, అడగదామని. నాకు అప్పుడు బ్యాంక్ అకౌంట్ ఆంధ్ర బ్యాంక్ ఉంది కానీ ఈ బ్యాంక్ హెచ్బిఐ లేదు. ఆచారానికి కూడా అడిగితే మరి ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఇది వర్తించదు, ఒక ఇండియన్ బ్యాంక్ వాళ్ళకి చిన్న అదే తక్కువ ఇస్తారు, 1 లక్ష 2 లక్షలు ఇస్తారు కృష్ణ, దానికి నీకు వేస్ట్, 1 లక్ష 2 లక్షలు పెట్టుకుని మనం ఏం చేస్తాం? ఏమైనా గవర్నమెంట్ తరఫున ఒక 15-20 లక్షలు పెట్టుబడి మనకు కానీ లోన్ ద్వారా కానీ ఇచ్చినట్టుంటే ఇలాంటి వర్క్ అంటే 4 పెట్టి మనం నిల్చొని ఈ టైంలో చేయించవచ్చు, ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ మనం ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు 65 అయిపోయింది, మనం తాపి పట్టి చేయాలంటే కళ్ళు సహకరించవు, శరీరము సహకరించవు. అలాగని ఏ ప్రభుత్వం కూడా ఇలా ముందుకి అయితే మొన్న నేను విన్నాను ఒకటి, మోడీ గారేమో షూరిటీ లేకుండా 10 లక్షల వరకు ఇస్తారని విన్నా. అది మా వాళ్ళకి కనుక్కోమని చెప్పిన ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంది, షూరిటీ ఏం అవసరమా, షూరిటీ అంటే మనం ఎక్కడ ఏం తెచ్చుకోవాలి అని అడగమని చెప్పి మా వాళ్ళు ప్రయత్నిస్తాను. ఒకలాగానే అయితే మామూలు బొమ్మల షెడ్డే పెట్టాలని ఆలోచన ఉంది. దానికి ఏం చేయాలని ఇక్కడ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కూడా
గురుగారు ఒక అమ్మవారి బొమ్మ మీకు ఆర్డర్ ఇవ్వాలంటే ఎన్ని రోజుల ముందు మీకు చెప్తే ఎన్ని రోజులు మీరు రెడీ చేస్తారు? మినిమం ఒక 8 ఫీట్ల బొమ్మ రావాలి అంటే మీరు ముందు ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? 8 ఫీట్ల బొమ్మ అంటే మనం ఒక 2 నెలల టైం తీసుకుంటాం. ఎందుకంటే ఒకే వర్క్ మీద మనం ఉండలేం కాబట్టి ఈ 2 నెలల టైం తీసుకొని మనం అది హ్యాండ్ చేస్తాం, పెయింట్తో సహా హ్యాండ్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళు డిజైన్ చెప్తారా ఈ మోడల్లో ఉండాలి అమ్మవారు, విగ్రహ రూపం అట్లా కొన్ని ఉంటాయి కదా, పేరు చెప్తారు, పేర్లు చెప్తారు, ఫోటోలు గిటాలు ఏమేమి అంటే మనకు శిల్పి వర్కులు అన్ని రకాలు మనకు తెలిసి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అది ఇక్కడ మైసమ్మ అంటారు, అవును, మా దగ్గర కాళికాదేవి అంటారు, అవును, ఒరిస్సాలు కానీ ఆంధ్రాలో కానీ కాళికామాత అంటారు. మన తెలంగాణలో మాత్రం మైసమ్మ అంటారు. మైసమ్మలో కూడా శాంతి రూపాలు ఉన్నాయి, కొన్ని రూపం ఉంది, రూపాలు ఉంటాయి కదా, ఆ రూపాన్ని బట్టి మీకు చెప్తా ఉంటే దాన్ని బట్టి మీరు డిజైన్ చేసి మన దృష్టిలో ఉంటాయి కాబట్టి ఫలానా బొమ్మ అంటే ఆటోమేటిక్ వాళ్ళు ఫోటో ఇవ్వక్కర్లేదు, మనం చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఒక్కరే దీంట్లో పని చేస్తా ఉన్నారా, ఇంకెవరన్నా మీకు హెల్పింగ్ అంటే మా ఆమె ఉంటుంది, మీ మిస్సెస్. తర్వాత అంటే వర్కర్లు ఎవరినైనా అర్జెంట్ ఉండి పెట్టుకుంటాం, కానీ ఒక టైంలో వస్తారు, ఒక టైంలో రాదు. రానప్పుడు నేనే ఒక్కరినే చేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అంతరించిపోతున్న శిల్పిలను రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాలు రెండు ప్రభుత్వాలు గుర్తించండి. ఎందుకంటే ఆల్మోస్ట్ కృష్ణ గారు వచ్చేసి శిల్పి కృష్ణ గారికి 65 సంవత్సరాలు. ఆయన తర్వాత దీన్ని కొనసాగించడానికి ఆయన వారసుడు అంటూ ఈ రంగం పైన ఆయన మక్కువ చూపలేకపోయినాడు. ఎందుకంటే ఆయన టెక్నికల్గా వేరే రంగంలో వైపు వెళ్ళాడు. సో ఈయనకు ఈ వృత్తిని కొనసాగించడానికి మరెవరు లేరు. సో 65 సంవత్సరాలు కూడా ఆయన ఇంకా జీవన పోరాటం చేస్తూ ఎక్కడో వైజాగ్, శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చి తెలంగాణలో 10 సంవత్సరాలుగా ఈ శిల్పాలని, ఈ అమ్మవారి ఇట్లా ఈ రూపాలని ప్రాణం పోస్తూ ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన ప్రభుత్వాలకి మొరపెట్టుకోవడం ఏమిటంటే కొంచెం ఆర్థిక సాయం చేయండి, సబ్సిడీలు ఇంత ఆర్థిక సాయం చేస్తే ఏదైతే ఇది ఉందో దీన్ని మరింత డెవలప్ చేసేసి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మెరుగుపరుస్తూ కావలసిన శిల్పిగా మార్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మా తర్వాత దీంట్లోకి వచ్చే శిల్పిలు కరువైపోయారు, దొరకడం కష్టంగా ఉంది అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను మొరుపెట్టుకుంటూ ఉన్నారు. సో చూడాలి ప్రభుత్వాలు, 2 తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తారో. ఒక శిల్పి కృష్ణ గారు 65 సంవత్సరాలు ఆయన జీవనం కొనసాగిస్తూ తెలంగాణ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రాంతంలో కల్వకుర్తిలో 10 సంవత్సరాలుగా జీవనోపాధిగా ఈయన రోడ్ సైడ్ ఒక చిన్న పాకలో జీవనం సాగిస్తూ ఉన్నాడు. సో మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.